Right. Good morning, all of you. Next, differential equation lo continue చేద్దాం నాన్న. Right, in the differential equations lo linear differential variable separable method అలాగే homogeneous differential equation చూసాము. నెక్స్ట్ వచ్చేసి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్. రైట్, ఇలా చూసినప్పుడు హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే హోమోజీనియస్ అంటే ఏ ఫార్మ్ అవుతుందండి కన్నా dy/dx is equal to sum function of x comma y by function of x comma y where f x and g of x are of degree same degree homogeneous functions of same degree ఉండేటువంటి homogeneous functions కదా. అలాంటప్పుడు సో సబ్స్టిట్యూషన్ తీసుకోమంటాం y is equal to dx అనే సబ్స్టిట్యూషన్. అదర్వైజ్ సమ్ టైమ్స్ లైక్ dx by dy is equal to ఈ ఫామ్ లో వచ్చింది అనుకోండి. సో అంటే y is equal to dx అనే తీసుకోలేదు, జనరల్ గా తీసుకున్నాం. x equal to vy, dx by dy is equal to x equal to vy. సమ్ ప్రాబ్లమ్స్ నేను కొన్ని ప్రాబ్లమ్స్ లో సొల్యూషన్ ఈజీగా రాయడానికి ఇలా కూడా తీసుకుంటాం. రైట్, సో తీసుకోవడం వల్ల వేరియబుల్ సెపరబుల్ లో మారుతుంది. సో ఈక్వేషన్ కన్వర్టెడ్ టు ది వేరియబుల్ సెపరబుల్, దెన్ వీ కెన్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ టు గెట్ ద సొల్యూషన్. ఇది హోమోజీనియస్ అన్న. ఆఫ్ కోర్స్ వేరియబుల్ సెపరబుల్ అంటే తెలిసిందే. నెక్స్ట్ టైప్ 3 మోడల్ 3 లో మనకి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్. మోడల్ 3 నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మరి ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా సాల్వ్ చేయాలి? రైట్, సో వాట్ ఇస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ దిస్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ జనరల్ ఫార్మ్? సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది అంటే dy/dx is equal to రాసినప్పుడు సో రైట్ సైడ్ ఏమవుతాయంటే స్ట్రైట్ లైన్స్ లాగా వచ్చేస్తాయి. a1x plus b1y plus c1y, a2x plus b2y plus c. c1 c2 both are non zero, రెండు జీరో కావాలి. రెండు జీరో అయిపోతే మళ్ళీ హోమోజీనియస్ లోకి వెళ్తాం. అట్లీస్ట్ వన్ ఆఫ్ c1 c2 నాన్ జీరో అంటే సో స్ట్రైట్ లైన్స్ ఫామ్ అవుతాయి. a1x plus b1y plus c1 by a2x plus b2y plus c. స్ట్రైట్ లైన్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇది నాన్ హోమోజీనియస్. ఈ విధంగా ఉంటే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే ఎలా? దీంట్లో 3 టైప్స్. ఫస్ట్ టైప్ 1. ఫస్ట్ టైప్ లో చూసినప్పుడు ఈ కోఎఫిషియెంట్స్ అబ్జర్వేషన్ చేశారు. కోఎఫిషియెంట్స్ a1 b1 c1 డినామినేటర్ లో న్యూమరేటర్ ఉంటాయి. డినామినేటర్ లో ఉండేటువంటి x కోఎఫిషియెంట్, న్యూమరేటర్ లో ఉండేటువంటి y కోఎఫిషియెంట్. ఓకే, వీటి సమ్ అన్నమాట a2 plus b1 is equal to 0 అయితే, is equal to 0 అయితే then the differential equation can be solved by grouping of terms. So differential equation ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లై చేసి టర్మ్స్ గ్రూప్ చేసుకుంటారన్నమాట. గ్రూప్ చేసి డిఫరెన్షియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ dy/dx is equal to sum 2x minus 3y plus 4y denominator లో 5x 3x plus 4y plus 1. రైట్, ఇలా ఉంది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇఫ్ యు సే సమ్ ఆఫ్ దీస్ టు, ఈ సమ్ ఎంత ఇచ్చున్నానండి అంటే న్యూమరేటర్ లో y కోఎఫిషియెంట్, డినామినేటర్ లో x కోఎఫిషియెంట్. సో ఈ రెండింటి సమ్ అనేది ఎలా ఉందంటే 0 అయింది. అంటే a2 plus b1 is equal to 0. So that differential equation can be solved by cross multiplication. Cross multiplication తీసుకోవాలి. Cross multiplication differential equation. What we get? 3x dy plus 4y dy plus dy is equal to what is the right side ఏమొస్తుంది? రైట్ సైడ్ కూడా 2x dx minus 3y dx plus 4 dx. రైట్, మరి ఇప్పుడు ఇఫ్ యు టేక్ ఇంటిగ్రేషన్ అండ్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేషన్ తీసుకుందాం అనుకున్నా ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే ఈ రెండు టాపిక్ ఇబ్బంది వస్తుంది. సో ఇక్కడేమో x dy ఉంది, ఇక్కడేమో y dx ఉంది. రిమైనింగ్ ఇబ్బంది లేదు. ఇంటిగ్రల్ ఆఫ్ y డివైడెడ్ y స్క్వేర్ బై 2, ఇంటిగ్రల్ ఆఫ్ x dx, ఇంటిగ్రల్ ఆఫ్ 4 అన్ని కూడా రిమైనింగ్ టర్మ్స్ తో ప్రాబ్లం లేదు. సో ఈ టర్మ్స్ రెండు కూడా ఇబ్బంది పడతాయి.
డైరెక్ట్ గా రాదు. అందువల్ల ఏం చేయాలంటే ఈ రెండు టర్మ్స్ గ్రూప్ చేయండి. గ్రూప్ చేసి ఒక దగ్గర రాయండి. ఎలా రాయాలి? దీంట్లో 3 కామన్ వస్తుంది రెండింటిలో. సో ఇఫ్ యు టేక్ 3 కామన్ x3y ప్లస్ y dx ఈ విధంగా వచ్చింది. ఆ రెండు టర్మ్స్ కూడా గ్రూప్ చేశాను. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ మిగిలినవన్నీ కూడా అలాగే రాసేయండి. dy ప్లస్ dy మైనస్ 2x dx మైనస్ 4 dx ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి చూడండి. నా ఇంటిగ్రేటింగ్ అనుకో. ఇంటిగ్రేషన్ చేసే ముందు దీన్ని డెరివేటివ్ ఆఫ్ xy గా రాస్తాం. d ఆఫ్ xy అంటే ఏంటంటే x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ y ప్లస్ y ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x ఈ విధంగా రాసుకోవచ్చు. d ఆఫ్ xy గా ఎక్స్ప్రెస్ ప్లస్ అప్పుడు మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవచ్చు. రిమైనింగ్ వచ్చి మైనస్ 2x మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఇంటిగ్రేషన్ తీసుకుంటాం. 3 into integral of d of x plus 4 into integral of y dy. మిగతా వాటిలో there is no problem. So the remaining terms అన్ని కూడా ఇంటిగ్రేషన్ వచ్చేస్తాయి. minus 4 into integral of dx is equal to 0. Constant of integration 0. Integral of 0 is constant యాడ్ చేస్తాం. రైట్. మరి ఇంటిగ్రల్ dx అంటే ఎంత? x. ఇంటిగ్రల్ dy అంటే y. ఇంటిగ్రల్ dx అంటే x. ఓకే. ఇంటిగ్రల్ dx అంటే x. ఇంటిగ్రల్ dy అంటే y. ఇంటిగ్రల్ ఆఫ్ dxy అంటే xy. అంటే ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా 4 into this is y square by 2 minus plus y minus 2 into x square by 2 minus 4x equal to c. So this is the solution of the differential equation. The differential equation is solution, right? So this is method 1. Method 1 is okay, right? Next method 2, type 2. Type 2 లో type 1 రాలేదు. అంటే a2 plus b1 not equal to 0 వచ్చింది. అప్పుడు type 2 కి. ఓకే. మరి type 2 లో ఏం చూడాలి? type 2 లో ఏం చూడాలంటే ఈ స్ట్రైట్ లైన్స్ రెండు కూడా పారలల్ గా ఉన్నాయేమో చూడాలి. పారలల్ లైన్స్ ఉన్నాయేమో చూడాలి. పారలల్ లైన్స్ ఉన్నటువంటి ఏంటి కండిషన్? a1 by a2 is equal to b1 by b2 అవుతుందేమో చూడాలి. రైట్. సో ఇలా ఉంటే డెఫినెట్ గా మనకి రెండు పారలల్ లైన్స్ అనుకున్నానా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2x plus 3y plus 5 is equal to 0, x plus 2y plus 7 equal to 0. ఈ రెండు పారలల్ లైన్స్ అయినా? పారలల్ లైన్స్ అయితే సో ఒకటి రెండో దానికి మల్టిపుల్ గా ఉంటుంది. ఇలా ఉంటుంది గ్యారెంటీ. 2y ఇలా ఉంటుంది డెఫినెట్. ఇంతేనా? పారలల్ లైన్స్ అయినప్పుడు ఈ విధంగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే దీన్ని సబ్స్టిట్యూషన్ గా తీసుకుంటాం. x plus 2y is equal to అనదర్ వేరియబుల్ తీసుకుంటాం. సబ్స్టిట్యూషన్. ఇక్కడ కూడా ఈ విధంగా జరిగిందంటే సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం. సమ్ a1x plus b1y is equal to t. సబ్స్టిట్యూషన్ తీసుకొని then it will be converted to variable separable into variable separable కి మారిపోతుంది దీనిలో. then we can solve. మరి ఏ విధంగా మారుతుంది? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్. సో మెథడ్ 2 కి సంబంధించి ఎగ్జాంపుల్. సెకండ్ మెథడ్ లో ఎగ్జాంపుల్. రైట్. మరి సెకండ్ ఎగ్జాంపుల్ రాసే ముందు థర్డ్ మెథడ్ కూడా ఒకసారి చూద్దాం నాన్న. సో దాని వి గో త్రూ ది ఎగ్జాంపుల్స్ కదా. టైప్ 3 కి ఎప్పుడు వెళ్తాము? టైప్ 3 కి ఎప్పుడు వెళ్తామంటే ఫస్ట్ ది సెకండ్ ది రాను. ఫస్ట్ సెకండ్ ఫెయిల్ అయ్యాయి అంటే ఇఫ్ a2 plus b1 not equal to 0 వచ్చిందనా? అగైన్ a1 by a2 not equal to b1 by 2. parallel lines కాదు నాన్న. అప్పుడు ఏం చేయాలి? దెన్ అప్పుడు టేక్ ఏ సబ్స్టిట్యూషన్ తీసుకోవాలంటే స్మాల్ x is equal to capital X plus x, small y is equal to capital Y plus అనే సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. అంటే ఆరిజిన్ షిఫ్ట్ చేసినట్టు, షిఫ్టింగ్ ది ఆరిజిన్ టు ది అనదర్ పాయింట్. ఆరిజిన్ షిఫ్ట్ చేశాం. ఇలా షిఫ్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బై షిఫ్టింగ్ ది ఆరిజిన్ టు ది h కమాండ్? నౌ హౌ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతారా? స్మాల్ dx is equal to capital dx అయిపోయింది. స్మాల్ dy is equal to capital dy. ఇక్కడ h కాబట్టి కాన్స్టెంట్స్. h కాబట్టి ఆర్ కాన్స్టెంట్స్. మరి ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ తో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా చేయాలి? నౌ ది డిఫరెన్షియల్ దట్ ఇస్ v1. one changes as one implies ఎలా చేంజ్ అవుతారా? సో dy by d, d capital y by d capital X is equal to right side a1 into
small x is equal to capital X plus x, small y is equal to capital Y plus k plus C1 by denominator A2 times of x plus x plus B2 into y plus k plus c. Here I change again differential equation. What is the next step? ఇప్పుడు వేరియబుల్స్ కాన్స్టెంట్ సెపరేట్ చేయండి అన్న. a1x plus b1y ఇదంతా వేరియబుల్ పార్ట్ ఫస్ట్ రాసాను, కాన్స్టెంట్ పార్ట్ నెక్స్ట్ రాసాను. b1k plus c1 ఇది కాన్స్టెంట్ పార్ట్ బై డినామినేటర్ లో a2x plus b2y ఇక్కడ కాన్స్టెంట్ పార్ట్ కూడా పక్కన రాసాను ప్లస్ దిస్ ఇస్ a2h plus b2k plus c. సరిగ్గా చూడండి ఒకసారి. నౌ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ by shifting of the origin la change in that. Now what is the next step? Next step ela chedamu. Now I want to see this equation as a homogeneous equation kavala. Idi homogeneous ga equation ga ena change cheyalli. Now this differential equation may be converted to homogeneous equation. Homogeneous equation ga convert avalante em jaragadada. Ee constants undavu. Ee constants unnaiga ivi 0 ayipothe then it will be converted to homogeneous. So if we take this constant is equal to 0, ఈ రెండు కాన్స్టెంట్ 0 చేస్తే a differential equation is converted like this. ఇలా చేంజ్ చేద్దాం. a1x plus b1y plus a2x plus b2y. What is the degree of numerator? 1. Degree of denominator? 1. So it is a homogeneous differential. Now it is homogeneous. HDE, homogeneous differential equation. Method of solving this one. So y is equal to vx తీసుకుంటాము. So further గా solution వస్తుందన్న. The final answer what we have to take, small x అంటే ఎంత తీసుకున్నాం మనం, capital X plus replacing small capital X by small x minus h అలాగే capital Y by small y minus k, where h comma k are obtained by h comma k ఎలా రాస్తారు by solving these two equations. Where h comma k are obtained by solving these two equations. మనం ఇది 0 తీసుకొని రాసాం కాబట్టి h comma k కనుక్కోవాలంటే ఈ రెండు ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేసి h k కనుక్కోవాలి. b2k plus c2 0. By solving these two you can get h comma k. Final answer should be in terms of small xy లో ఆన్సర్ ఇవ్వాలి. This is the method of non-homogeneous differential equation of type. Okay, try to we'll see an example by an example, then you can better understand. Okay, Nana, example. Okay, method ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మరి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేద్దాం. తీసేస్తున్నానన్నా. If you want screenshot of this. ఓకేనా? రైట్, నెక్స్ట్ కదా దీని మీద టైప్ 2 కి సంబంధించి ఎగ్జాంపుల్ ఉంటుంది. టైప్ 2 అంటే ఏంటన్నా, A1 బై ప్యారలల్ లైన్స్. టైప్ 2 లో ప్యారలల్ లైన్స్ ఉంటాయి, స్ట్రైట్ లైన్స్ ఫామ్ లో ఉంటాయి. అవి రెండు కూడా ప్యారలల్ గా ఉన్నట్లయితే టైప్ 2 కి వెళ్ళాలి. ఒకసారి నాన్ హోమోజీనియస్ లో టైప్ 2 కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్. Solve the differential equation x minus y plus 3 by denominator lo 2x minus 2y plus 5 dy by dx. Solve, right? Idhe ichadana. Of course దీని చేయాలి dy by dx is equal to దేంతో కంపేర్ చేయాలన్నా a1x plus b1y plus c1 by a2x plus b2y plus c. ఈ నాలుగు హోమోజీనియస్ ఈక్వేషన్స్ మనకి చూడగానే గుర్తుపెట్టొచ్చు కదా, స్పెషల్ గా ఉంటాయి. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. మరి దీనిలో a1 వాల్యూ ఎంత a2 కంపేర్ చేస్తాం. a1 is equal to 1, b1 is equal to -1, a2 is equal to 2, b2 is equal to -2. ఫస్ట్ కేసు అవుతుందో కాదు. కేసు 1 లో అంటే a2 plus b1 కనుక్కోవాలి. a2 plus b1 ఇవి రెండు.
సో a2 ప్లస్ b1 అంటే ఎంత అయింది? a2 అంటే 2 మైనస్ ఆర్ మైనస్ 2 మైనస్ 1 అయింది, నాట్ ఈక్వల్ టు 0. కేస్ 1 కాదు, కేస్ 1 కాదు, కేస్ 2 ఏమన్నా ఉందా? కేస్ 2 అంటే a1 బై a2 ఈజ్ ఈక్వల్, దట్ ఈస్ 1 బై 2. b1 బై b2 ఎంత అయిందన్న? ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై మైనస్ 2, దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ 1 బై 2. కేస్ 2 అయిందా? a1 by a2 is equal to b1 by కేస్ 2. మరి కేస్ 2 లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఈ విధంగా రాసుకుందాం. is equal to x minus y plus 3. అంటే ప్యారల్ లైన్స్ అన్న చూడగానే చెప్పొచ్చు. ప్యారల్ లైన్స్ అంటే ఇదంతా చెక్ చేయాల్సిన పని కూడా లేదు, అది మనకి తెలియటానికి ఇదంతా చెక్. మామూలుగా అయితే డైరెక్ట్ గా సొల్యూషన్ వెళ్ళిపోవచ్చు. దీనిలో ప్యారల్ లైన్స్ కనిపిస్తున్నాయి అనేది రెండు కూడా 2 కామన్ ఇద్దాము. x minus y plus అంటే a1 by a2 is equal to b1 by b2 చూడగానే అర్థమైపోతుంది. 1 by 2 equal to 1 by 2. Right, what is the substitution? Substitution ఏం తీసుకున్నాం కదా? Now x minus y is equal to t, ఇది తీసుకోవాలి. సబ్స్టిట్యూషన్ తీసుకుంటే సో 1 minus dy by dx is equal to dt by dx అంటే dy by dx is equal to dt 1 minus dt by dx. Okay, right. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. Now this is implies substitution తీసుకున్నాం నాన్న ఇక్కడ. ఇది తీసుకుంటే dy by dx is equal to t plus 3 by sorry dy by dx అంటే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 minus dt by dx is equal to t plus 3 by 2t plus 5. మీరు సింప్లిఫై చేసుకుందాం. Now that implies dt by dx is equal to 1 minus t plus 3 by 2t plus 5. LCM తీసుకుందాం నాన్న. dt by dx is equal to 2t plus 5. LCM తీసుకుంటే న్యూమరేటర్ లో 2t plus 5 minus t minus that is equal to t plus 2 by 2t plus 5. Now ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ చేద్దాం. Now variables separable 2t plus 5 by t plus 2 dt is equal to dx. Variable separable ayana integration తీసుకున్నాం. Now integrating on both sides. How to integrate this? Linear by linear. So degree equal గా ఉన్నప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్ డినామినేటర్ డివిజన్ మీద డివిజన్ చేయొచ్చు, లేకపోతే అడ్జస్ట్ చేసుకుని సో టర్మ్స్ ని ఇంటిగ్రేట్ చేయొచ్చు. రైట్, నేను ఇక్కడ జనరల్ ప్రొసీజర్ లో డివైడ్ చేస్తాను. 2t plus 5 ని ఏదైనా లీనియర్ బై లీనియర్ ఈ విధంగా డివైడ్ చేయాలి ఈజీగా. సేమ్ డిగ్రీ వచ్చి డివైడ్ చేసి 2 times 2t plus 4 cancel, this is 1. మరి దీన్ని ఎలా రాసుకోవచ్చు కదా? కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైడర్. సో దీన్ని రాసే పద్ధతి this is equal to కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైడర్ అంటే 2 plus 1 by t plus dt is equal to integral of dx. సెకండ్ ఏం చూడండి ఒకసారి. మళ్ళీ LCM తీసుకుని సరిపోయిందా? 2t plus 4 plus 5 సరిపోయింది. రైట్, కరెక్ట్ గా ఉంది. నౌ ఇంటిగ్రేటింగ్, సో వాట్ వి గెట్ is equal to 2t plus log mod of t plus 2 is equal to x plus. Now what is t? We have taken t is equal to x minus y. We replace it, so that we get the solution. T equal to x minus y. X minus y plus 2 minus x is equal to c. So that implies 2x minus x minus 2y plus log of x minus y plus equal to c. This is a method of solving a non-homogeneous differential equation of type 2. Type 2 కి సంబంధించి ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టైప్ 3 లో ఒక మోడల్ చేయాలి.
రైట్ రైట్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో పవర్ ఈలోకి రాసుకుంటాం నాన్న క్వశ్చన్ బట్టి. ఓకే, క్వశ్చన్ బట్టి సొల్యూషన్ ఏ ఫామ్ లో అయినా ఇవ్వచ్చు. షో దట్ అంటే అప్పుడు మనం పర్టికులర్ గా ఫామ్ లోకి తీసుకెళ్ళచ్చు. అదర్వైజ్ మనకి ఆబ్జెక్టివ్ లో అయితే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి దాని నుంచి మనం వీ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి రాసుకోవచ్చు. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో కూడా రాసుకోవచ్చు. అదర్వైజ్ ఈ ఫామ్ లో రాసినా కూడా ఆన్సర్ కరెక్ట్. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినప్పుడు ఈ ఫామ్ లో రాసినా కూడా ఎట్లా రాసినా కూడా కరెక్ట్. అబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆప్షన్స్ ఉంటాయి, కెన్ వెరిఫై. అదర్వైజ్ షో దట్ అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫామ్ లో రాసుకోవచ్చు. ఓకే రైట్ సార్, చూసుకోండి అన్న మెథడ్ ఇది. నెక్స్ట్ మెథడ్కి వెళ్దాం. సో మెథడ్ ఫస్ట్ వన్ ఏంటన్నా, టైప్ 1 ఏంటి, a2 + b1 = 0 అయితే ఫస్ట్ మెథడ్. టైప్ 1 లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సో ఇంటిగ్రేషన్ తీసుకుంటాం. చేసేటప్పుడు x dy y dx ఆ రెండు టర్మ్స్ కూడా గ్రూప్ చేసి d of xy రాసుకుంటాం. ఫర్దర్ గా ఇంటిగ్రేషన్ చేసి. సో కేస్ 1 కాదు, కేస్ 2 ఏమన్నా అవుతాం. కేస్ 2 ఏంటన్నా ప్యారల్ లైన్స్ a2/a1 = a1/a2 = b1/b2. అలా అయినప్పుడు ఇక్కడ కామన్ గా వచ్చేస్తుంటాం ఈ రెండిట్లో. సో ఏదైనా నంబర్ కామన్ తీసుకుంటే ఇక్కడ సేమ్ వస్తుంది, అప్పుడే ప్యారల్ లైన్స్. ఆ సేమ్ వచ్చిన పార్ట్ ఏదో దాన్ని సబ్స్టిట్యూషన్ గా తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు z ఏది తీసుకొచ్చానా అనదర్ వేరియబుల్ తీసుకుంటే ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ వేరియబుల్ సెపరబుల్. ఎక్స్ ఫీల్డ్ లో వేరియబుల్ సెపరబుల్ అయింది కదా, లీనియర్ బై లీనియర్ వచ్చింది. డిగ్రీ ఈక్వల్ గా ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసి రాయొచ్చు. అదర్వైజ్ డివిజన్ మెథడ్ ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా డివైడ్ చేయండి. డివిజన్ చేసినప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి, కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైడ్ ఇలా రాసుకోవాలి. కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైడ్ ఇలా రాసాం. ఇదేమో క్యూ, ఇదేమో ఆర్, ఇదేమో డివైడ్ డి. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైడ్ ఆ విధంగా రాసుకోవచ్చు. ఓకే రైట్ సార్, చూసుకోవాలి మోడల్. టైప్ 3 లో క్వశ్చన్. Example, solve dy by dx is equal to 2x plus y plus 3y x plus 2y plus 1. సో మరి దీన్ని కూడా dy by dx is equal to కంపేర్ చేద్దాం కదా, a1x plus b1y plus c1y a2x plus b2y plus c2. ఓకే రైట్, కంపేర్ చేసినప్పుడు చూడగల అర్థమవుతుంది మనకి ఐడెంటిఫికేషన్. సో అదర్వైజ్ యూ కెన్ చెక్ ద కండిషన్స్. ఓకే, ప్యారలల్ లైన్స్ అయితే కాదు అనేది చూడగల చెప్ప స్లోప్స్ ఈక్వల్ గా లేవు. సో ఒకదానికి -2 స్లోప్ అయితే రెండో దానికి -1/2 నార్మల్ గా. అలాగే కేస్ 1 కూడా అవుతుందా కాదంటే డినామినేటర్ ఏబి చూసుకోవాలి, ఇది ఉండాలి. సో నంబర్స్ ఏమో సైన్ ఆపోజిట్ గా ఉండాలి. అలా ఉంటే ఫస్ట్ మోడల్ అవుతుంది. అలా లేదు చూడండి, ఇక్కడేమో సేమ్ ఉంది నంబర్, సేమ్ సైన్ ఉంది. సరే, అఫ్కోర్స్ వీ కెన్ చెక్. అదర్వైజ్ అలా అబ్జర్వేషన్ చేయించిందా, అబ్జర్వేషన్ ద్వారా డైరెక్ట్ గా చెప్పొచ్చు. అదర్వైజ్ చెక్ ద కండిషన్స్. సో వాట్ ఈస్ a1? a1 is equal to 2, b1 is equal to 1, a2 is equal to 1, b2 is equal to 2. Now a1 by a2 plus b1 అంటే ఏంటంటే is equal to, so this is 1 plus 1, 2 అయింది నాన్ జీరో. a1 by a2 is equal to 2 by 1 అన్న, b1 by b2 1 by 1. ఈ రెండు కూడా ఈక్వల్ గా అంటే a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by. ఇప్పుడు ఏం చేస్తామంటే మెథడ్ 3 కదా, థర్డ్ మెథడ్ 3 కదా, టైప్ 3 కదా. టైప్ 3 లో ఏం చెప్పు, సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి, ఆర్ఎస్ షిఫ్ట్ చేయాలండి. వాట్ ఇస్ ద సబ్స్టిట్యూషన్? స్మాల్ x is equal to capital X plus small y is equal to capital Y plus further గా small dx is equal to capital dx అవుతుందా, small dy అంటే capital dy. Now
this can be equation 1 లో substitute చేయాలి. Now see how the equation 1 will change. One equation ఎలా చేయాలి. So dy by dx అంటే capital dy by d of capital X is equal to 2 times of small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k plus 3 by denominator x plus h, okay, plus 2 into y plus k plus 1. Again, చూడండి ఒకసారి ನಾವು సింప్లిఫై చేసి రాగానే ఇందాక నేను చెప్పినట్టుగా మెథడ్ లో సో దీనిలో వేరియబుల్స్ అని ఫస్ట్ రాస్తాం కదా, వేరియబుల్స్ ఎక్స్ వై వచ్చేది, కాన్స్టెంట్ అంటే లాస్ట్ కదా 2h ప్లస్ k ప్లస్, ఓకే రైట్, వై ఇక్కడ x ప్లస్ 2y ప్లస్ h ప్లస్ 2k ప్లస్ 1. సెకండ్ చూసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా దీన్ని హోమోజీనియస్ గా మార్చాలంటే దీన్ని ఏం చేయాలి, 0 కి ఈక్వల్ చేసుకోవాలి. 0 కి ఈక్వల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నౌ సో దిస్ కెన్ బి reduced to the homogeneous equation by making them into 0. Homogeneous గా మార్చాలి. 2x plus y by x plus 2. So here 2h plus k plus 3 is equal to 0 లాగా, అలాగే h plus 2k plus 1 is equal to 0. Now solving this, చేద్దాం. Solving these two, h comma k cross multiplication method లో చేయాలా. Of course we get minus 5 by 3 comma 1 by, otherwise we can write separate గా రాద్దాం. h is equal to minus 5 by 3, k is equal to 1 by 2 సరేనా. సో ఒకసారి వెరిఫై చేసుకుంటే minus 10 by 3 plus 1 by 3 minus 9 by 3 satisfy ఇది. ఇది కూడా minus 5 by 3 plus 2 minus 10 అన్న. ఈ రెండు h వాల్యూస్ ఇలా వస్తాయి. నోట్ చేసి పెట్టుకోవాలి. Putting these two values by solving these equations for having h value. Now it is a homogeneous definition. Now it is homogeneous definition. Homogeneous differential equation. What is the method of solving homogeneous definition? Put y is equal to this. Y is equal to dx. This implies dy by dx is equal to p plus x dv by dx. dv formula రాసాం కదా, రైట్ సైడ్ d into derivative of x అంటే 1 plus x into derivative dv by dx. Now ఇప్పుడు ఈక్వేషన్ ఏదో 2 లాగా అనుకుంటే 2 ఎలా చేంజ్ అవుతుంది. Now 2 reduce to equation 2 ఎలా చేంజ్ అయ్యిందా, 2 implies dy by dx అంటే b plus x into dx is equal to right side అన్న 2x plus y dx by denominator of x plus 2 into dx, right. ఇప్పుడు x తీసేసి రాద్దాం అన్న, x క్యాన్సిల్ నుంచి మనకి x into dv by dx minus x cancel ఇప్పుడు LCM తీసుకుంటే x into dv by dx is equal to right side ఏమైనా 2 plus c minus c minus 2d square by, so this is 2d plus 1. ఇక్కడ dv get cancel, dv cancel చేస్తున్నాను, dv cancel అయిపోయింది, right. What is remaining? That implies x into dv by dx is equal to 2 times of 1 minus d square by 2v plus 1. Now it is a variable separable. ఇది వేరియబుల్ సెపరబుల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వేరియబుల్ సెపరబుల్ చేద్దాము, వేరియబుల్స్ అనేవి సెపరేట్ చేస్తాం. 1 minus y సో dv, వీలన్నీ కూడా dv వైపు ఇచ్చాను అన్న. సో మిగతాది dx by x. సరిగ్గా చూసుకోవడం ఒకసారి. నా వేరియబుల్ సెపరబుల్ అయింది కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేటింగ్ అనమాట. బోత్ సైడ్స్ కూడా ఇంటిగ్రేషన్ తీసుకున్నాం కదా, ఇంటిగ్రేటింగ్ నా రైట్ సైడ్ ఇంటికి లాగ్ మోడ్ ఇస్తాను, లెఫ్ట్ సైడ్ ఇంటిగ్రేషన్ ఎలా రాద్దాం, సపరేట్ చేద్దాం. నేను ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఆఫ్ minus 2v by 1 minus v square dv plus integral of 1 by 1 minus v square is equal to 2 into log mod x plus log c రాసుకున్నాను. పార్షియల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ c కాకుండా log c రాసుకున్నాను.
constant of integration. Right. That implies minus log mod of f dash x by f of x formula log mod of f 1 minus b square plus ఇక్కడ 1 by a square minus x square log of 1 by 2 log mod of a plus x by a minus formula integration is equal to log x square ఇలా రాసుకోవచ్చు log a plus log b లాగా ఉంది log ab రాసుకోవచ్చు అలా రాస్తాం రైట్ ఇప్పుడు దీన్ని కూడా అటువైపు తీసుకెళ్ళిపోదాం దట్ ఇంప్లైస్ 1 by 2 into log of b అంటే ఎంత నాన్న y b ప్లేస్ లో y by x ఇక్కడ కూడా b అంటే y by x is equal to రైట్ సైడ్ తీసుకుంటే log of x square c into 1 minus y square by x square capital Y right capital letter right capital y ఇక్కడ కూడా ఇది కూడా అడ్వైజ్ చేయాలి కదా ప్లస్ అయిపోయింది ప్లస్ అయినప్పుడు దీంట్లో ఎడిషన్ చేస్తారు ఒకసారి తీసుకుంటాం log of 1 minus y square by x రైట్ చూసుకోవాలి మరి నెక్స్ట్ స్టెప్ లో ఇంకా స్టెప్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ సో ఈ 2 ని కూడా అటువైపు తీసుకెళ్ళిపోతే దిస్ ఇస్ దట్ ఇంప్లైస్ log mod of x plus y by x plus y by x minus y is equal to 2 కూడా తీసుకెళ్ళండి log of log a plus log b అంటే log of ab రాసు log a plus log b అంటే log of ab 2 అడి తీసుకెళ్తే మల్టిప్లై అయితే పవర్ లోకి వెళ్ళిపోతుందన్న డైరెక్ట్ గా రాస్తున్నాను నేను x square c into x square minus y square by x square ఒకసారి సర్కిల్ ఏమో చూడండి ఒకసారి రాసింది నేను log a మీద log ab log a plus log b లాగా ఉందన్న log ab రాసి 2 అనేది పవర్ లోకి ఓకే రిమూవ్ log ఆన్ బోత్ సైడ్స్ ఈ రెండు క్యాన్సిల్ చేద్దాము log తీసేద్దాం నాన్న దట్ ఇంప్లైస్ x plus y by x minus y is equal to రైట్ సైడ్ ఎంత వచ్చిందనేది c into ఓకే రైట్ c times of x plus y into whole square x minus y whole కొంచెం లెంగ్తీ క్వశ్చన్ అనేది జాగ్రత్త చూసుకోవాలి రైట్ ఇక్కడ నాకు ఈ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఒక క్యాన్సిల్ అన్న నౌ దట్ ఈస్ ఇంప్లైస్ టోటల్ గా ఫైనల్ గా వచ్చింది ఏంటంటే x plus y into x minus y whole cube is equal to constant మరి కాన్స్టెంట్ అటువైపు ఉంది కదా ఇటువైపు తీస్తే 1/c అని 1/c c రాసుకోవచ్చు కదా తప్పేం లేదు నా ఫైనల్ ఆన్సర్ ఏం చేయాలి ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ స్మాల్ x స్క్వేర్ లో ఇవ్వాలి స్మాల్ x స్క్వేర్ లో ఫైనల్ ఆన్సర్ ఇవ్వాలి ఫైనల్ ఆన్సర్ షుడ్ బి స్మాల్ x మరి స్మాల్ x కి క్యాపిటల్ x కి రిలేషన్ ఏంటి మనకి ఇక్కడ ఉంది స్మాల్ x is equal to capital X plus 6 capital X is equal to small x minus ఇక్కడ రాస్తాను సో స్మాల్ x is equal to capital X is equal to small x minus h కదా small x minus h అంటే ఎంత h వాల్యూ what is the value of h 5 plus 5 అలాగే small y capital Y is equal to small y minus అంటే small y minus 1 plus 1 minus 1 ఇది తీసుకొచ్చి నేను రాయాలి అప్పుడు ఫైనల్ సొల్యూషన్ అవుతుంది దట్ ఇంప్లైస్ capital X equal to small x plus 5 plus capital Y equal to y minus 1 okay అలాగే capital X equal to x plus 5/3 minus y plus 1/3 whole cube is equal to c right what is the final answer ఎంత నాన్న 5/3 minus 1/3 4/3 ఎక్కడ గ్యాప్ లేదు కరెక్ట్ so final answer is x plus y plus 4/3 into x minus y plus 2 whole cube is equal to c. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది దీనికి మోడల్ ఇది మెథడ్ ఇది కొంచెం లెంతీగా ఉంటుంది ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మధ్యలో ఇప్పుడు అడగలేదు సో అడిగే ఛాన్స్ కూడా ఉంది అడగొచ్చు అడగకూడదనే లేదు కాబట్టి లెంతీ క్వశ్చన్ సో మెథడ్ 3 అనేది
లెందీ ప్రొసీజర్ అన్న క్యాలిక్యులేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా చూసుకొని జాగ్రత్తగా చేయాలి. సో ఈ మధ్యలో అయితే మన హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ లో టైప్ టూ అడిగారు ఎక్కువగా. సో 7 మార్క్స్ క్వశ్చన్ గా. అలాగే మిగిలినవి కూడా ఉన్నాయి మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వాటిలో అడిగారు నాన్న. సో కాబట్టి కాకపోతే ఇది కొంచెం లెందీ ప్రాసెస్ ఉంది అయినా కూడా లాంగ్ ఆన్సర్స్ కి మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 1-2 సార్లు ఇచ్చారు ప్రీవియస్ గా. సో ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకసారి చూసుకోండి. రైట్, జేఈలో ఇలాంటి మోడల్ ఇప్పుడు అడగలేదు నాన్న, జేఈలో అడగలేదు. ఓకే, సో లీనియర్ వేరియబుల్ సపరబుల్ అలాంటివి ఎక్కువ అడిగారు. ఈ టైప్ ఎక్కువ అడగలేదు. అడిగితే మెథడ్ 1 మెథడ్ వాటిల్లో అడగచ్చు, మెథడ్ 3 అడగలేదు. సరే ఒకసారి జాగ్రత్తగా సొల్యూషన్ చూసుకోండి, జాగ్రత్తగా క్యాలిక్యులేషన్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. సో రైట్, మెథడ్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. రైట్, సో నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడగానే గుర్తుపెట్టచ్చు అన్న. dy/dx ఈక్వల్ టు రాసినప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తాయి. కాన్స్టెంట్స్ అనేవి 2 0 కాకుండా ఉంటాయి. 2 కాన్స్టెంట్స్ 0 అయితే ఏమవుతుందన్న, సో మళ్ళీ హోమోజీనియస్ అయిపోతుంది. సెకండ్ మెథడ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, కాన్స్టెంట్స్ అట్లీస్ట్ 1 కాన్స్టెంట్ నాన్ జీరో ఉంటుంది, అప్పుడు నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దీనిలో ఏం చేయాలి, ఫస్ట్ a2 + b1 కనుక్కోవాలి. నాట్ ఈక్వల్ టు 0 అయితే మెథడ్ 1 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి x dy y dx టర్మ్ గ్రూప్ చేసి దాన్ని d ఆఫ్ xy గా రాసుకుని ఇంటిగ్రేషన్ తీసుకొని చేయాలి. రైట్, ఇది కాలేదు, నాట్ ఈక్వల్ టు 0. సెకండ్ మెథడ్కి వెళ్ళాలి. a2/a1/a2 = b1/2 అయింది అనుకోండి, ప్యారలల్ లైన్స్ కనిపిస్తుంది ఉంటాయి. అలా అయినప్పుడు సో దాని సబ్స్టిట్యూషన్ తీసుకోవాలన్నా ఆ ఈక్వల్ సేమ్ గా ఉండేటువంటి హోమోజీనియస్ పార్ట్ ని, రెండిట్లో సేమ్ గా ఉండే హోమోజీనియస్ పార్ట్ ని సబ్స్టిట్యూషన్ గా తీసుకొని వేరియబుల్ సపరబుల్ లోకి మార్చుకొని ఇంటిగ్రేషన్ తీసుకుంటాం. ఫస్ట్ 2 కాలేదు, థర్డ్ మెథడ్ ఏంటంటే ఆర్ఏ షిఫ్ట్ చేసేది. సో స్మాల్ x = క్యాపిటల్ X + స్మాల్ y = క్యాపిటల్ Y + k తీసుకోవడం వల్ల డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇదే చేంజ్ అయిందన్న. ఫర్దర్ గా ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ హోమోజీనియస్ ఈక్వేషన్ బై టేకింగ్ దీస్ 2 కాన్స్టెంట్స్ ఈక్వేటెడ్ టు 0. ఈ రెండింటిని 0 కి ఈక్వేట్ చేయడం వల్ల, ఆరిజిన్ షిఫ్ట్ చేయడం వల్ల ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ గా మార్చాము. ఫర్దర్ గా y = vx సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ చేసిన మోడల్. సో y = vx అయితే dy/dx = v + x × dy/dx రీప్లేస్ చేస్తాము. సో ఈ మెథడ్ అంతా కూడా ఆల్రెడీ మనం హోమోజీనియస్ లో చేస్తాము. ఇదంతా కూడా ఇంటిగ్రేషన్ పార్ట్, ఆల్రెడీ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి జనరల్ గా ఇట్లా చేసేటప్పుడు f'(x/fx) ఏమైనా వస్తుందేమో చూసుకుంటూ ఉండాలి. డెఫినెట్ గా ఎక్కువ మోడల్స్ లో మనకి ఈ ఫామ్ రావడానికి ఛాన్స్ ఉంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఇలా ఫామ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఇలా వచ్చి సొల్యూషన్ వస్తూ ఉంటుంది. చూసుకున్న ఫామ్ లో ఉంది, f'(x/fx) ఫామ్ లో ఉంది కాబట్టి log mod of f(x) రాస్తున్నాం. మిగిలిందంతా కూడా రాసిన తర్వాత v అంటే ఎంత తీసుకున్నాం మనం, v అంటే y = vx నాన్న, v అంటే y, v ప్లేస్ లో y/x పెట్టేస్తాం అన్ని చోట్ల. దీని వైపు తీసుకెళ్ళాం. log a + log b అంటే ఎంత నాన్న, log of ab, m log అంటే log a పవర్ n. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ రెండు క్లబ్ చేసుకున్నాము. 2 ను కూడా అటు పక్క తీసుకెళ్తే పవర్ లోకి వెళ్ళిపోయింది, పవర్ లో రాసాం. లాగర్ దాన్ని రిమూవ్ చేసాం బోత్ సైడ్స్ కూడా. సో దెన్ సింప్లిఫికేషన్, ఫైనల్లీ పుట్టింగ్ small x is capital X equal to capital small x plus h, capital Y అంటే small x minus capital X into small x minus h, capital Y into small y minus k, where h comma k are the values obtained by solving these 2 equations. రెండు సాల్వ్ చేస్తే వచ్చే h comma k లన అది తీసుకెళ్ళి ఈక్వేషన్ ఫైనల్ గా సబ్స్టిట్యూట్ చేస్తాము. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఒకసారి మెథడ్ చూసుకున్నాను. రైట్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఐడెంటిటీ వచ్చి మనకి 7 మార్క్స్ ఒకటి నాన్న, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. 7, 4, 2 దీనిలో ఇంపార్టెంట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మెయిన్స్ తీసుకున్నా కూడా, మెయిన్స్ తీసుకున్నా, అడ్వాన్స్ తీసుకున్నా కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఇంపార్టెంట్. సో నాట్ ఓన్లీ ఫర్ దిస్, ఇంకా మీరు జనరల్గా హయ్యర్ స్టడీస్ లోకి వెళ్ళినా కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ పార్ట్ ఉంటుంది. పర్టికులర్ గా
బీటెక్ లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒక పేపర్ ఉంటుంది. అఫ్ కోర్స్ సమ్ స్టూడెంట్స్ ఆ పేపర్ ని డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు సెకండ్ ఇయర్ లో. సో సమ్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీ పాసింగ్ దట్ పేపర్. పాస్ అవ్వాలంటే కొద్దిగా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంటారు కదా. ఇఫ్ యూ డూ లెవెల్ బెటర్ హియర్ యూ కెన్ ఫీల్ ఈజీ దేర్ ఆల్సో. ఇక్కడ జాగ్రత్తగా ఈజీగా చేయగలిగితే అక్కడ కూడా ఈజీగానే ఉంటుంది. కాకపోతే దీనికి ఇంకా అడ్వాన్స్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ మోడల్స్ కి ఇంకా కొన్ని వెరైటీస్ ఉంటాయి, టైప్స్ ఉంటాయి. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ మోడల్కి వెళ్దాం నాన్న. దట్ ఈస్ ఫైనల్ గా ఇంకొక మోడల్ ఉంది, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకసారి ఆ సాల్వింగ్ మెథడ్ చూడండి. ఓకే, ఈ మోడల్లో ఇంకొక ప్రాబ్లం మీరు చేయండి. కాకపోతే ఇదేంటంటే క్యాలిక్యులేషన్ జాగ్రత్త చేయాలన్న. ఆన్సర్ రావాలంటే డెఫినెట్ గా ఎక్కడ మిస్టేక్ లేకుండా చేయగలగాలి. ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ గెట్ దట్ డెఫినెట్లీ. సో రైట్, మూవింగ్ టు ది నెక్స్ట్ మోడల్, దట్ ఈస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇఫ్ యూ వాంట్ స్క్రీన్ షాట్ ఒకటి తీసుకోండి. దీనికి ఆల్రెడీ సొల్యూషన్ పెట్టాను నేను, ఒకసారి చూసుకోండి. పీడిఎఫ్ పెట్టాను రైట్. Right, Anna? Next differential equation is linear differential equation, fourth one. Linear differential equations. Okay, right. What is the general form of a linear differential equation? What is the method of solving of linear differential equation? Linear differential equation ఏ విధంగా ఉంటుంది చూడాలి. సో దీనిలో టూ టైప్స్ ఉన్నాయన్న. ఒకటి ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలాగే x లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి x లో y లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏ విధంగా ఉంటుంది? రైట్. సో ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్ ఆఫ్ ది ఫార్మ్ dy by dx plus px into y is equal to qx. ఒకసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. దీనిలో y కి పవర్ అనేది 1 ఉంటుంది. y పవర్ y స్క్వేర్ y క్యూబ్ ఇలాంటివి కనిపించవు. ఓకే, సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ అంటే ఏంటన్నా డిగ్రీ ax ప్లస్ dy కదా. లీనియర్ ఈక్వేషన్ అంటే ax ప్లస్ dy ఫార్మ్ లో ఉంటుంది. x ఒకటే ఉంటుంది, x పవర్ 1 ఉంటుంది. లీనియర్ ఇన్ y అంటే y కి పవర్ 1 ఉంటుంది. అలాగే y dy by dx కలిసి రావు, y dy by dx కలిసి రావు. సో y కు ఉండే పవర్ అనేది పవర్ 1 ఉంటుంది. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ px qx అని రాస్తాము. These are functions of x1. ఇక్కడ p, q are functions of x1. p, q are functions of x only. x లో ఉండేటువంటి ఫంక్షన్స్ అవి రెండు కూడా x లో ఉండే ఫంక్షన్స్. మరి దీనికి సాల్వింగ్ మెథడ్ ఈ విధంగా తీసుకుంటాం. మరి దీన్ని సాల్వ్ చేయడానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి ఇంటిగ్రేషన్ తీసుకోవాలన్న బోత్ సైడ్స్. మరి ఇంటిగ్రేషన్ తీసుకునే ముందు దీని ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా రాదు. మరి ఇంటిగ్రేషన్ రాకపోతే హౌ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్పుడు దేర్ ఈస్ ఏ సమ్ ఫ్యాక్టర్, ఒక ఫ్యాక్టర్ ఉందన్న. ఆ ఫ్యాక్టర్ తో బోత్ సైడ్స్ కూడా మల్టిప్లై చేస్తే దెన్ ఇట్ కెన్ బి ఇంటిగ్రబుల్. ఇంటిగ్రబుల్ చేయడానికి ఒక ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయాలి బోత్ సైడ్స్ కూడా. దట్ ఈస్ కాల్డ్ ది ఇంటిగ్రేటింగ్. ఇంటిగ్రేషన్ చేయడానికి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దట్ ఫ్యాక్టర్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి ఒక ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తున్నాము. సో ఫర్ ది ఇంటిగ్రేషన్ వేర్ మల్టిప్లై, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ డినోటెడ్ బై IF. మరి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఇంటిగ్రేట్ చేయాలంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ px, ఇది ఫార్ములా. సో ఇఫ్ ఐ మల్టిప్లై దిస్ both sides, this equation what we get, ఈక్వేషన్ తో మల్టిప్లై చేస్తున్నాను ఈక్వేషన్ కి. నౌ ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. e పవర్
integral of p dx into dy by dx plus next అన్న this is y into y ముందు రాసుకున్నాను నేను. సో e power integral of px dx or p dx, okay, whatever it may be, దీంతో మల్టిప్లై చేస్తాను ఇంటూ px, రైట్ సైడ్ కూడా మల్టిప్లై చేసుకుంటాను, e power integral of px into px. ఒకసారి చూసుకోండి అనేది. మరి లెఫ్ట్ సైడ్ ఏదైనా ఫార్ములా లాగా ఉందా చూడండి ఒకసారి. ఫార్ములా లాగా ఉందా? లెఫ్ట్ సైడ్ ఏదైనా ఫార్ములా లాగా ఉందా అంటే యూవి ఫార్ములా లాగే ఉందా? యూవి ఫార్ములా లాగా రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ దీని డెరివేటివ్ ఆఫ్ సంథింగ్ రైట్ యూవి ఫార్ములా లాగా ఉంది. మరి ఇక్కడ యు ఎంత వి ఎంత అని చూసినప్పుడు ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ సో pdx లేదా px dx ఏదైనా ఇది u, అలాగే y సరిపోద్దాం చూడండి. ఇలా రాయొచ్చేమో డెరివేటివ్ ఆఫ్ రాయొచ్చేమో u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ దీని డెరివేటివ్ ఎంత అన్న దీని డెరివేటివ్ కావాలి. డెరివేటివ్ e పవర్ x డెరివేటివ్ e పవర్ x ఇంటూ మళ్ళీ పవర్ లో ఉండే ఫంక్షన్ డెరివేటివ్ e పవర్ pdx కంటే ఇంటిగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ పై p ఆఫ్ x. ఓకే రైట్. px అన్న pdx అన్న p ఆఫ్ x అన్న p అన్న రెండు ఒకటే రైట్. ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమొచ్చిందంటే e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ pfx dx పెట్టాలి. ఓకే రైట్. ఇంటిగ్రల్ ఆఫ్ px dx into qx. ఓకే రైట్. నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఇంటిగ్రేషన్ తీసుకున్నాం బోత్ సైడ్స్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేసాం కదా. నౌ దిస్ సైడ్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ సమ్ ఫంక్షన్. ఇంటిగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ అన్న లోపల ఏ ఫంక్షన్ అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ pdx అదర్వైజ్ px dx రెండు ఒకటే ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ రైట్. ఓకే e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ pdx into qx dx. p అన్న px అన్న రెండు ఒకటే. మరి దీనికి పేరు ఏం పెట్టాం మనం? if అని, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. y into if is equal to integral of if into q dx plus c అనేది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ తీసుకున్నాం. సో దిస్ ఇస్ ది సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి ఇది సొల్యూషన్. ఒకసారి చూడండి అనేది. దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై మల్టిప్లైయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేయడం వల్ల సో ఇంటిగ్రేషన్ వచ్చిందన్న ఈ ఫంక్షన్ కి. సో ఇక్కడ if ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. q అంటే x లో ఫంక్షన్, రెండు x లో ఫంక్షన్ కాబట్టి then we can integrate this. దీని ఇంటిగ్రేషన్ చేయొచ్చు, ఇబ్బంది ఉండదు. Now we'll see an example. సో సార్ చూసుకున్నానా ఇక్కడ if అంటే ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. if is called integrating factor. px and qx are functions of x only. x లో ఫంక్షన్స్ are సింగిల్ y కనిపిస్తుంది. సింగిల్ y ఉంటే ఇట్ ఈస్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. y కి పవర్స్ y స్క్వేర్ y క్యూబ్ అలాంటివి ఉన్నాయంటే లీనియర్ కాదు, ఇట్ ఈస్ నాట్ లీనియర్. ఓకే రైట్. మరి సెకండ్ ఒకసారి చూద్దాం. ఒకసారి దీనికి స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను. సో కాబట్టి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y కి జనరల్ ఫార్మ్ dy by dx plus px into y is equal to qx నన్న. దీనికి సొల్యూషన్ వచ్చేసి ఫార్ములా. ఈ సొల్యూషన్ ఫార్ములా y into if is equal to integral of if into q dx plus c. ఓకే రైట్. తీసేస్తున్నాను అనేది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంటిగ్రేటివ్ ఫ్యాక్టర్ తో మల్టిప్లై చేస్తే ఇది డెరివేటివ్ ఆఫ్ ఈవి ఫార్ములా వచ్చింది. డెరివేటివ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోయి సొల్యూషన్ వచ్చింది రైట్. ఇది తీసేస్తున్నాయి పార్ట్ వరకు. ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలు. ఆఫ్ కోర్స్ ప్రూఫ్ కూడా చూసాము. ఇట్స్ నాట్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫర్ ది ప్రూఫ్. ప్రూఫ్ ఇంపార్టెన్స్ ఏం లేదన్న, ఎగ్జామ్స్ ఏం అడగరు, అది ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు. నౌ దిస్ ఇస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్? సొల్యూషన్ ఏమొచ్చింది అన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి y into if is equal to integral of if into q dx plus c, where if ఫార్ములా ఏంటన్నా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ pdx. ఇది సో లీనియర్ ఇన్ y అదే లీనియర్ ఇన్ x అనుకోండి. లీనియర్ ఇన్ x
లీనియర్ ఇన్ ఎక్స్, ఎక్స్ లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్. ఇంకా సిమిలర్లీగా ఉంటుంది కదా. సో జస్ట్ రీప్లేసింగ్ ఎక్స్ బై వై ప్లేస్ లో ఎక్స్ పెట్టామనుకోండి, ఎక్స్ ప్లేస్ లో వై పెడితే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. పై దానిలో రీప్లేసింగ్ ఎక్స్ బై వై బై ఎక్స్ రీప్లేసింగ్ py into x is equal to q of y. ఇక్కడ సో py qy are the functions of y only, y లో functions నానా. మరి దీనికి సొల్యూషన్ అంటే ఎలా రాయాలి? of course it is obvious. లీనియర్ ఇన్ y అంటే y into if వచ్చింది. లీనియర్ ఇన్ y into if. లీనియర్ ఇన్ x ఉంటే x into if. x into if is equal to integral of if into q dy రాసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆ dx y లో ఫంక్షన్స్ రెండు కూడా dy రాసుకోవాలి. ప్లస్ వేర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా చెప్తారా? సో ఇక్కడ pq లో y లో ఫంక్షన్స్, p, q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ y. ఇక్కడ p అనేది y లో ఫంక్షన్ అనేది కాబట్టి p dy రాసుకోవాలి. p dy రేపు పొద్దున లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ t కూడా రాసుకోవచ్చు. t లో లీనియర్ డిఫరెన్షియల్ వీ కెన్ రైట్, వై నాట్? సో ఇక్కడ ఏదైనా టీ పెట్టేసుకొని రాసుకోవచ్చు. అప్పుడు సొల్యూషన్ p ఇంటూ అలా వచ్చేస్తుంది. సో రైట్, ఒకసారి చూసుకోండి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దీనిలో ఈజీగా ఉంటాయి జనరల్ గా కంపారిటివ్ గా రిమైనింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ తో కంపేర్ చేసినప్పుడు దీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ సో ఈజీ టు సాల్వ్. సో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఇక రిమెంబర్ ఈజీ చూడంగానే అర్థమవుద్ది. సో ఆఫ్ కోర్స్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఆల్సో ఈజీగా ఉంటుంది. ఓకే రైట్, విల్ డూ 2 క్వశ్చన్స్ చేద్దాం దీని మీద. ఒకసారి మెథడ్ నోట్ చేసుకోండి అనేది. ఓకే రైట్, నౌ విల్ సీ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, సాల్వింగ్ మెథడ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్. స్క్రీన్ షాట్ ఒకటి తీసుకుని దీనికి రాద్దాము, ప్రాబ్లం రాద్దాము. ఓకే రైట్, example. Solve the differential equation. dy by dx plus 2 by x into y is equal to 2x square. Right. జనరల్ గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మరి ఎక్సర్సైజ్ లో ఇచ్చినప్పుడు అయితే ఏ ఎక్సర్సైజ్ లో ఇచ్చారు, ఏ మోడల్ ఉండేది అర్థమవుతుంది మనకి. జనరల్ గా ఎగ్జామినేషన్ లో ఎక్కడైనా క్వశ్చన్ ఒకటి ఇచ్చి చేయమన్నప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఏదో తెలియాలంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్ట్రక్చర్స్ అనే ఐడియా ఉండాలి. లీనియర్ ఈ విధంగా ఉంటుంది, నాన్ హోమోజీనియస్ ఇలా ఉంటుంది, హోమోజీనియస్ ఇలా ఉంటుంది. అందుకని డెఫినిషన్స్ అన్ని పక్కా ఐడియా ఉండాలి. మనం చేసినటువంటి టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్ని కూడా పక్కా ఐడియా ఉండాలి. అప్పుడే మనం ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టైప్స్ ఏమి తెలియదు నాకు, ఆ క్వశ్చన్ చేయాలంటే కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఏదో అర్థం కాదు సరిగా, అలా ఉంటుంది అన్నమాట. రైట్, అంటే స్ట్రక్చర్ లో మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలాగే ఇవ్వాలని లేదు. దీన్ని ఏదైనా ఒక నంబర్ తో అంటే ఎల్సీని తీసుకొని ఇవ్వచ్చు, ఎల్సీని తీసేసుకొని దీనికి మారిపోద్ది స్ట్రక్చర్, ఆ ఫామ్ లో అడగచ్చు. దాన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట, ఈ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే రైట్, దీన్ని సాల్వ్ చేద్దాం నాన్న. మరి ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూసినప్పుడు ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ dy by dx స్ట్రైట్ గా ఉంది అనేది, ప్లస్ py is equal to q లాగా ఉంది. సో p అంటేనేమో ఫంక్షన్ ఆఫ్ x 2 by x నాన్న, q is equal to 2x square ఉంది. Now this is it is a linear differential equation in y. y లో linear differential equation, ఇక్కడ y అని చూడండి. రైట్, వాట్ ఈస్ ద సాల్వింగ్ మెథడ్? ఫస్ట్ ఫైండింగ్ ది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if కనుక్కోవాలి. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p dx. e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p అంటే ఎంత నాన్న ఇక్కడ 2 by x dx. ఓకే రైట్, e పవర్ 2 into x కి log mod x is equal to e పవర్ log x square. e పవర్ log x square అంటే ఎంత నాన్న? x square. ఆఫ్ కోర్స్ తెలిసిందని if వచ్చింది.
Now what is the method of solution ఎలా రాయాలన్న ఫార్ములా. సో లీనియర్ ఇన్ y, లీనియర్ ఇన్ y అంటే స్టార్టింగ్ విత్ y తో స్టార్ట్ చేయాలన్న. y into if is equal to integral of if into q dx plus c. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో y into if అంటే ఎంత, x square is equal to integral of x square into q value 2x square dx plus ఇది q substitute చేస్తాం. ఓకే రైట్, రిమైనింగ్ పార్ట్ ఈజ్ ఈజీ. ఇంటిగ్రేషన్ పార్ట్ అనేది ఇక్కడ ఇంటిగ్రేషన్ ఈజీగానే వస్తుంది. సో 2 into x power 4 కి ఇంటిగ్రేషన్ x power 5/5 ప్లస్ ఇదే సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్. ఓకే రైట్, ఒకసారి మోడల్ చూసుకున్నాను జాగ్రత్తగా. రైట్, నెక్స్ట్ దీనిలో ఇంకొక మోడల్ మిగిలింది, బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకసారి అది కూడా చూద్దాం నాన్న. నా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సార్ చూసుకోండి, ఈజీగానే ఉంటాయి అన్నవి మెథడ్ ఇది. రైట్, విల్ సీ సమ్ మోడల్స్ ఆబ్జెక్టివ్ లో ఇంకా కొంచెం చూద్దాము, ఒకసారి చూసుకోండి ఇది. నెక్స్ట్ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీనికి జనరల్ ఫార్మ్ ఎలా ఉంది? ఓకే రైట్, లీనియర్ ఇన్ y ఎలా ఉందా? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y అనగానే ఇందాక మనం ఇలా రాస్తాం, లీనియర్ ఇన్ y is equal to qx అన్నాం అంతేనా. ఇది లీనియర్ ఇన్ y, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ y. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. అదర్వైజ్ xy రీప్లేస్డ్ బై x ని y ని ఇంటర్చేంజ్ చేసి ఈ విధంగా కూడా ఉండొచ్చు. x పవర్ రైట్, ఈ విధంగా బెర్నౌలీ ఈక్వేషన్ ఈ విధంగా ఉంది. వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ సాల్వింగ్ బెర్నౌలీ ఈక్వేషన్? రైట్, ఈ విధంగా ఉన్నప్పుడు బెర్నౌలీ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే అలా చేయాలి, డివైడ్ బై y పవర్ n ఆన్ బోత్ సైడ్స్ కూడా y పవర్ n తో డివైడ్ చేయండి.
dy by dx plus 1 by y power n minus 1 into px is equal to x. Okay, right? Now this equation can be reduced to the linear form by substitution. Substitution తీసుకుంటే linear form లోకి మారిపోతుంది. ఏం తీసుకోవాలి? Put substitution. 1 by y power n minus 1 is equal to t తీసుకో. అంటే y power 1 minus n is equal to t. Differentiating with respect to x తో చేయండి అన్న. So 1 minus n into y power ఎంత అవుతుంది అనేది 1 minus n minus 1 అంటే minus n dy by dx is equal to dt by dx. Second time చూసుకోండి ఒకసారి. Now that is implies 1 by y power n into dy by dx is equal to 1 by n minus 1 into dt by dx. ఈ విధంగా వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి నేను రాసేద్దాం. Now 1 implies it will be converted to ఎలా కన్వర్ట్ అవుతుందన్న దీని ప్లేస్ లో రాదు 1 minus n into dt by dx equal to రైట్ సైడ్ ఏమైందన్న ప్లస్ ఓకే ఇది t మనం tx is equal to qx. ఓకే రైట్. ఇప్పుడు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ లో రావడానికి సో దీనికి 1 minus n తో మల్టిప్లై చేయాలి. Now it will become ఈ విధంగా రాసుకోవచ్చు 1 minus n into px into t is equal to 1 minus n into qx. ఓకే, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది లీనియర్ ఇన్ t లాగా ఉంది. అలా ఉందా? సో ఇక్కడ t ఉంది చూడండి, సింగిల్ t ఉంది. dt by dx ఫంక్షన్ ఆఫ్ x t ఉంది. అంటే లీనియర్ ఇన్ y అంటే ఇలా ఉంది మనకి. లీనియర్ ఇన్ y అంటే dy by dx plus px into y is equal to qx. అంతేనా? ఇది లీనియర్ ఇన్ y అన్న. y ప్లేస్ లో t వచ్చింది చూడండి. సో ఇట్ ఇస్ అబ్జర్వ్ ఇది కాన్స్టెంట్ 1 minus అనేది కాన్స్టెంట్, ఇబ్బంది లేదు. Now that is this is a linear in t. This is a LDE in t. Of course then it can be solved. దీన్ని సాల్వ్ చేయొచ్చు. It can be solved. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. దిస్ ఇస్ ద మెథడ్ ఆఫ్ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కరస్పాండింగ్ గా ఇది కూడా అదే ప్రొసీజర్. x పవర్ n తో డివైడ్ చేసుకుంటాం. 1 by x పవర్ n minus 1 ఈక్వల్ టు t సబ్స్టిట్యూషన్ తీసుకొని సాల్వ్ చేస్తాం. రైట్. ఒక మోడల్ ప్రాబ్లం చూద్దాం దీని మీద. ఒకసారి చూసుకోండి. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇలా ఉంటుంది. దీనికి y పవర్ n వస్తాయి ఎక్స్ట్రా. ఇది లీనియర్, ఎక్స్ట్రా y పవర్ n ఉంటే అది బెర్నౌలీ అవుతుంది. ఇక్కడ n మేబీ n ఈక్వల్ టు 1 అయిపోయింది అనుకున్నాను. అప్పుడు మళ్ళీ మనకి వేరియబుల్ సెపరబుల్ అయిపోతుంది. మీరు n 1 పెట్టారనుకోండి, ఇటువైపు తీసుకొస్తే y కామన్ తీస్తే వేరియబుల్ సెపరబుల్ అయిపోతుంది. అంటే n ఈజ్ గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు సో జనరల్ గా n ఈజ్ ఏ రియల్ నంబర్. ఓకే, n బిలాంగ్స్ టు r. ఎనీ రియల్ n 1 అయితే వేరియబుల్ సెపరబుల్. 1 కాకుండా ఉన్నప్పుడు y స్క్వేర్, y క్యూబ్, y పవర్ 3, ఎనీ పవర్ ఆఫ్ y. సో వీ కెన్ టేక్ దిస్ మోడల్. ఇట్లా చేయొచ్చు. ఓకేనా? బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏం చేయాలి? సో దిస్ ఇస్ ద అంటే ఇక్కడ y స్క్వేర్, y క్యూబ్, y పవర్ 4 అలా రావచ్చు అన్న. y పవర్ ఇక్కడ y పవర్ ఎంత ఉంటుంది? y పవర్ 1 వస్తుంది. అప్పుడు వీ హావ్ టు డివైడ్ విత్ y పవర్ n తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి 1 by y పవర్ 1 minus 1 సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. సబ్స్టిట్యూషన్ తీసుకున్న తర్వాత ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు లీనియర్ ఇన్ t లోకి మారింది. సో దెన్ వీ కెన్ సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా? తీసేస్తున్నా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని దీనికి నెక్స్ట్ మోడల్ కింద. ఓకే రైట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
Example problem. Solve the differential equation. Solve the differential equation. dy by dx is equal to x cube y cube minus xy. ఈ విధంగా ఇచ్చాను. మరి ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో మన మెథడ్ చూసినప్పుడు ఇది హోమోజీనియస్ కాదు, నాన్ హోమోజీనియస్ కాదు, వేరియబుల్ సపరబుల్ కూడా కాదు అన్న, లీనియర్ కాదు అలా అని. ఎందుకంటే y కి పవర్ లోనే x కి కూడా పవర్ అలా ఉంటే లీనియర్ కాదు. లీనియర్ ఇన్ y సింగిల్ y ఉండాలి, y పవర్ 1 ఉండాలి, సింగిల్ y కనిపించాలి. లీనియర్ x అయితే సింగిల్ x కనిపించాలి. నౌ ఇట్ ఈస్ బెర్నౌలీ అవుద్దా చూసినప్పుడు స్ట్రక్చర్ ఇలా మారుతుంది. dy by dx plus xy is equal to x cube into y cube ఇలా వచ్చింది. మరి ఇది బెర్నౌలీ ఈక్వేషన్ లాగా ఏమైనా ఉందా అని చూసినప్పుడు అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇందాక మనం బెర్నౌలీకి స్టాండర్డ్ ఫామ్ ఎలా రాసామంటే జనరల్ ఫామ్ px into y is equal to qx into y power n ఇలా రాసాను. ఒకసారి చూస్తే అలా ఉంది. సో మీరు అనుకోవచ్చు ఇది లీనియర్ ఇన్ అంటే ఎక్స్ లో కూడా ఈ విధంగా రాసుకోవచ్చు అంటే అది ఇలా ఉంటుంది, స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది dx by dy plus py into x is equal to qy into x power n ఇలా ఉంటుంది. అప్పుడు x పవర్ ఎంతో డివైడ్ చేయాలి, ఇక్కడ y పవర్ ఎంతోనే డివైడ్ చేయాలి. సో రైట్, డివైడ్ బై y క్యూబ్ ఇలా వచ్చినప్పుడు ఈ ఫార్మ్ లో ఉంటుంది dx by dy రావాలి. ఇక్కడ dy by dx వచ్చిందంటే ఇది y క్యూబ్ తో డివైడ్ చేయాలి, y పవర్ ఎంతో డివైడ్. నౌ డివైడింగ్ బై y క్యూబ్ అని వస్తుంది 1 by y క్యూబ్ into dy by dx plus 1 by y square into x is equal to x cube. then చూడండి y cube తో డివైడ్ చేసాం. now what is the substitution? ఈ substitution is 1. so 1 by y square is equal to p minus 2 by y cube derivative రాసాను. dy by dx is equal to dt by dx అంటే 1 by y cube into dy by dx is equal to minus 1 by 2 into dt by dx. దీనిలో రాసాను కదా. now it will become dt by dx plus ఇది t అనుకున్నాం x is equal to x cube. దీన్ని minus 2 తో మల్టిప్లై చేద్దాం. dt by dx plus minus 2x into t is equal to minus 2x. ఓకే, ఫార్ములాకి మారింది. అదర్వైజ్ వీ కెన్ యూజ్ ద ఫార్ములా ఆల్సో. మనం ఇందాక ఈ ఫార్మ్ లో ఉన్నప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా లాగా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారు. dy by dx plus 1 minus n into p of x into y is equal to 1 minus x into qx అని వచ్చింది. మరి ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది అంటే n is equal to కంపేర్ చేసినప్పుడు n 3 ఉంది కాబట్టి సో డైరెక్ట్ గా మనం dt by dx వేరియబుల్ తీసుకున్నప్పుడు dt by dx plus 1 minus n into 1 minus n అంటే ఎంత minus 2 into p ప్లేస్ లో x ఉంది into y is equal to minus 2 into x cube. సరే, డైరెక్ట్ గా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇట్ ఈస్ బెటర్ టు మెథడ్. ఫార్ములా మర్చిపోతుంటాం మనం, మెథడ్ యూజ్ చేయాలి. ఓకే రైట్, నౌ టు హౌ టు సాల్వ్ దిస్. దిస్ ఇస్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ t మెథడ్. t లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి. దిస్ ఇస్ ఈక్వల్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ t. t లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కావాలి. వాట్ ఈస్ ద సాల్వింగ్ మెథడ్? సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక if is equal to e power integral of p dx. p అంటే ఎంత నాన్న ఇక్కడ minus 2x dx, that is equal to e power minus 2 into x square by d, e power minus x square. సొల్యూషన్ ఫార్ములా ఏంటి? లీనియర్ ఇన్ t. లీనియర్ ఇన్ t అంటే t తో స్టార్ట్ చేయాలి, t into if. లీనియర్ ఇన్ t తో స్టార్ట్ చేయాలి, t into if is equal to integral of if into q dx. that is t అంటే ఎంత తీసుకున్నాం మన సబ్స్టిట్యూషన్ 1 by y square. ఇది రాసేస్తాం 1 by y square. if అంటే ఎంత వచ్చింది e power minus x is equal to integral of if అంటే e power minus x square q dx అంటే ఎంత నాన్న? so that is minus 2x dx. ఓకే రైట్, దీనికి ఇంటిగ్రేషన్ చూద్దాం. ఆఫ్ కోర్స్ సింపుల్ ఇంటిగ్రేషన్ ఇది.
we'll see the integration of this. Next step lo that is equal to implies 1 by y square into e power minus x square is equal to right side la substitution తీసుకోవడానికి so I'm writing this as minus x square is equal to t. అప్పుడు మనకి minus x square minus 2x dx ఇలా రాసుకున్నాను. ఓకే రైట్, ఇంకొక మైనస్ పెడతాం, 3 మైనస్ సరిగ్గా చూడండి. what is the substitution I am taking? E power minus x square is equal to s అనే substitution తీసుకుంటాం. e power minus x square is equal to s. అప్పుడు దీనికి e power minus x square into minus 2x dx is equal to dx. అంటే ఇదంతా కూడా ds అయిపోయింది కదా. సరే, minus x square is equal to తీసుకున్నాం, అది కూడా తీసుకోవచ్చు. కోర్స్ ఏం తీసుకున్నాం మనం? రైట్, ఇది తీసుకున్నాం. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మొత్తం వద్దు, ఇది తీసుకున్నాం. మైనస్ 2x dx ఈక్వల్ టు అప్పుడు రైట్ సైడ్ ఎలా చేంజ్ చేయండి చూడండి. లెఫ్ట్ సైడ్ ఎలా ఉంది, రైట్ సైడ్ మైనస్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ t ఇంటూ ఇది t అయిపోయింది కదా, ఇది dt. సరిపోయిందని చూసుకోండి ఒకసారి. మరి e పవర్ x అనేది పక్కన పాలినామియల్ ఫంక్షన్ వచ్చినప్పుడు డెరివేటివ్ ఫార్ములా ఉందని మనకి ఈ పవర్ t ఇంటూ t మైనస్ 1 ప్లస్ అంతేనా. పాలినామియల్ ఉన్నప్పుడు ఫార్ములా ఇలా రాసుకుంటాం, ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x dx, వేర్ f ఈజ్ ఏ పాలినామియల్ ఫంక్షన్ అయినప్పుడు ఇలా రాసుకుంటూ వెళ్తాం. మైనస్ f డాష్ x f డబల్ డాష్ x మైనస్ n స్క్వేర్ తెలిసే ఉంటుంది ఫార్ములా. ఇక్కడ x అనేది t అనేది పాలినామియల్ కాబట్టి fx మైనస్ f డాష్ t మైనస్ t కి డెరివేటివ్ 1 అలా రాసుకుంటూ వెళ్తే ఇంటిగ్రేషన్ డైరెక్ట్ గా రాస్తాను. నౌ వాట్ ఈస్ t? ఇక్కడ t కాకుండా s తీసుకున్నట్టున్నాము. రైట్, ఆల్రెడీ t తీసుకున్నాము కాబట్టి s యూజ్ చేస్తాం కదా, కన్ఫ్యూజన్ లేకుండా. సో ఎనీవే, సో ఫైనల్ గా ఆన్సర్ s అంటే మైనస్ x స్క్వేర్ కదా, e power minus x square into minus x square minus 1 plus. So e power minus x square to both side divide చేసాం అనుకున్నారా. 1 minus y square is equal to e power minus x square తో డివైడ్ అయ్యింది. ఇక్కడ మైనస్ అనేది ప్లస్ అయిపోయింది. రైట్, ఫైనల్లీ y square into సరే ఆప్షన్ ఆన్సర్ ఎలా అయినా ఉంటుంది. ఈజ్ ద ఫైనల్. ఒకసారి చూసుకోండి, ఇది బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం సాల్వింగ్ మెథడ్ ఒకసారి కంప్లీట్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను నేను. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ పని చేయాలి. హలో వరప్రసాద్, వరప్రసాద్ అన్మ్యూట్ చేసి మాట్లాడినా. వరప్రసాద్ సార్, ఎక్కడ డౌట్ ఎక్కడ ఏదో అడిగావు? ఏం లేదు సార్, క్లియర్ అయింది. క్లియర్ అయిందా? రైట్.
ఓకేనా? దీనికి స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రాద్దాం. సొల్యూషన్ PDF లో పెట్టాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఫైనల్ గా మెథడ్ ఉంది. మొత్తం చెక్ చేస్తే మనకి ఐపీ పాయింట్ అంటే మోడల్స్ అన్ని కవర్ అయినట్లన్నా మిగిలినవి మీరు ఒకసారి చూసుకొని ఐపీ మోడల్స్ అన్ని చేయండి ఈరోజు. సో ఆబ్జెక్టివ్ 3 days ఉంది, 3 days లో ఆబ్జెక్టివ్ చేద్దాం 4 days. రైట్. ఒక చిన్న నోట్ పాయింట్ అన్న, a differential equation of the form f dash y into dy by dx plus f of y into f of y is equal to qr. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉంది. అంటే ఇక్కడ y కాకుండా fy ఉండి ఇక్కడ దాని డెరివేటివ్. సో మామూలుగా అయితే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఎలా ఉంటుంది? dy by dx plus dx into y is equal to q లాగా ఉంటుంది. ఇది లీనియర్. ఇక్కడ y కాకుండా y ప్లేస్ లో f of y ఉండి దీనికి డెరివేటివ్ ఉంటే ఇట్ కెన్ బి కన్వర్టెడ్ టు ది లీనియర్ ఫామ్. దీన్ని లీనియర్ లో మార్చుకోవచ్చు. కన్వర్టెడ్ LD by substituting f of y is equal to f of y t పెట్టి మనం దీన్ని లీనియర్ గా మార్చుకోవచ్చు. మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. అండర్స్టాండ్? ఓకే, రైట్. ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లైక్ దట్. సాల్వ్ dy by dx plus x into sin 2y is equal to x into cos square y. మరి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లీనియర్ అంటే కాదు. లీనియర్ కాదు, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. కాకపోతే యూ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఈ ఫామ్ లో ఏదైనా వస్తే కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ఆ ఫామ్ లో ఉందా అంటే డైరెక్ట్ గా లేదు. అందుకని ఏం చేద్దామంటే దీన్ని cos square x తో డివైడ్. ఫంక్షన్ ఆఫ్ x రావాలి రైట్ సైడ్. cos square x తో డివైడ్ చేస్తాం. cos square x తో డివైడ్ చేయడం అంటే మల్టిప్లైయింగ్ విత్ secant square y. cos square y తో డివైడ్ చేయడం అంటే మల్టిప్లైయింగ్ విత్ secant square y. ఓకే, రైట్? బోత్ ఆర్ సేమ్. ప్లస్ x ఇంటూ ఇక్కడ 2 sin y cos y by cos square y. cos square y తో డివైడ్ చేస్తున్నాం కదా, is equal to x cube. ఓకే, ఇక్కడ ఒక cos y క్యాన్సిల్ చేద్దాం. అంటే secant square y into dy by dx plus ఇక్కడ 2 tan x 2x tan x tan y is equal to x. ఇప్పుడు ఈ ఫార్ములా చూడండి. how it is all now ఈ ఫార్ములా ఉందా చూడండి. tan y డెరివేటివ్ ఎంత? secant square y. now take this up. tan y is equal to t తీసుకున్నాను. then secant square y dy by dx is equal to dt by dx. So దీనిలో పెట్టేస్తే now dt by dx plus 2x into t తీసుకున్నాం is equal to x cube. ఇది ఎలా ఉందండి? ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీనిలో లీనియర్. సో దాన్ ఇట్ కెన్ బి సాల్వ్డ్. ఇది సాల్వ్ చేయొచ్చు ఈజీగా. what is the solution of this differential equation? ఇది సాల్వ్ చేసి ఏమవుతున్నాను? of course లీనియర్ ఇంటి కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకున్నాము. ఇది p అనేది ఇది q. I of is equal to integral of p dx e power x square. Solution is t into I of is equal to linear integral of I of into q dx. T and what is the t? T is equal to tan. I of is equal to e power x square. Integral of
e power x square into q అంటే ఎంత నాన్న x cube. మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం తీసుకుంటారు x square is equal to s గాని t గాని వేరే వేరియబుల్ ఏదైనా తీసుకుంటారు. Right, x square is equal to s అనుకుందాం కదా. Now it will be converted to integral of x square 2x dx ఇలా రాసుకున్నాం. ఇక్కడ by 1 e power t dt అంటే 1/2 ఇంటూ ఎంత అనేది e power t ఇంటూ t మైనస్ ఇలా చెప్పాను. లీనియర్ ఫంక్షన్ ఏదైనా ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ e power t ఫంక్షన్ పక్కన లీనియర్ ఉన్నప్పుడు ఆ విధంగా రాస్తారు. ఇది tan y ఇంటూ e power x స్క్వేర్. t అంటే మనకు ఇచ్చిన x స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ రైట్. ఒకసారి చూసుకోండి అన్న క్వశ్చన్. ఇది ఒక మెథడ్ అంటే డైరెక్ట్ గా లీనియర్ లో లేదు. సో కన్వర్టెడ్ ఇంటూ లీనియర్ బై టేకింగ్ సబ్స్టిట్యూషన్. సో అంటే ఇవన్నీ చేయాలంటే మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్ని ఐడియా ఉండాలి. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది ఐడియా ఉండాలి. +1 రైట్. ఎక్కడ +1 అన్న +1 ఎక్కడ ఇక్కడ +1 ఇదా -1 యొక్క ఫార్ములా fx మైనస్ f డాష్ x fx మైనస్ f డాష్ x t మైనస్ t కి డెరివేటివ్ 1 గా సరిపోయింది. ఓకే, దీని ఇంకా మీరు e పవర్ x స్క్వేర్ తో డివైడ్ చేయొచ్చు బోత్ సైడ్స్. అలా రాసుకుంటే అలా ఉంటుంది, పర్లేదు. ఇంకా ఓకేనా? ఈ శాస్త్రం అనేది ఒకసారి చూసుకోండి మోడల్. నెక్స్ట్ మ్యాక్సిమం మోడల్స్ అన్ని కూడా కంప్లీట్ అయింది. ఇంకొక ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అనేది మోడల్ ఒకటి ఉంది. అవి ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్తారు. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఆ ప్రాబ్లం చేసేటప్పుడు చెప్తారు. కాన్సెప్ట్ చెప్పి ప్రాబ్లం చేద్దాము. ప్రస్తుతానికి మరి నాకు ప్రాబ్లమ్స్ చేద్దాం. సరిగ్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం ఈజీగానే ఉంటాయి. మోడల్స్ అన్ని కూడా మనకు చెప్పినవే ఉంటాయి. మ్యాక్సిమం మీరు చూసుకోవాలన్నా ఎక్కువగా అడ్వాన్స్ మోడల్స్ అనేవి ఉంటాం రేపు నుంచి. విల్ సీ అలాగే కొన్ని ఇంపార్టెంట్ స్టాండర్డ్ ఇన్స్పెక్షన్ టెక్నిక్స్. సో కొన్ని ఫార్ములాస్ ఫార్ములే కొన్ని రాసాం. ఒకసారి పీడిఎఫ్ లో పెట్టాము. ఒకసారి స్టాండర్డ్ గా ఉండేటువంటి కొన్ని ఇన్స్పెక్షన్స్ ఇందాక చూసాము. సో అంటే ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ ఉందనుకోండి, దీన్ని ఎలా రాయినా డెరివేటివ్ ఆఫ్ ఎక్స్. ఇలాంటి టెక్నిక్స్ అన్నమాట. డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటి టర్మ్ వచ్చిందనుకో ఇలా రాసుకుంటే ఇంటిగ్రేషన్ ఈజీగా అయిపోతుంది. అలాంటి టెక్నిక్ గా ఉండేటువంటి కొన్ని టర్మ్స్ కొన్ని ఇవి యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది డెరివేటివ్ చేసినప్పుడు. ఓకే, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై, అదర్వైజ్ డిఎక్స్ ప్లస్ డి. ఓకే, డిఎక్స్ ప్లస్ డి దీని డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై గా రాసుకోవచ్చు. ఇలాంటివి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఒకసారి రాస్తాను. ఒకసారి వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై y స్క్వేర్. దీని ఫార్ములా చెప్తారా ఏమవుతుంది అనేది?
సో ఈ బై వి ఫామ్ లో ఉంది యూ బై వి. సో అంటే డెరివేటివ్ ఆఫ్ ఎంత రాయొచ్చు ఎక్స్ బై బై రాయొచ్చు యూ బై వి. అలాగే నెక్స్ట్ డి ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. దీనికన్నా డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ రావచ్చు. రైట్. అలాగే ఇంకా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇవి గుర్తుపెట్టుకోవడం అంటే మనం ఆ స్ట్రక్చర్ వచ్చినప్పుడు ఇలా రాసుకోగలిగితే మన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో సాల్వింగ్ అనేది ఈజీగా చేయించిన. అందువల్ల ఇలాంటివి ఉన్నాయి, ఒకసారి రాసుకుని రాద్దాం. ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ డివై బై ఎక్స్. దీనికి ఏమవుతుందా డెరివేటివ్ ఆఫ్ log xy కి డెరివేటివ్ చెప్పండి. log xy కి డెరివేటివ్ 1 by xy into డెరివేటివ్ ఆఫ్ xy x dy plus y ఇలా రాసు. ఓకే రైట్. అదర్వైజ్ దీన్ని ఇలా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే ఓకే రైట్ ఐ విల్ రైట్ వన్ మోర్ స్టెప్. దీన్ని న్యూమరేటర్ చేయండి. y dx plus x dy అంటే దిస్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ x by y కదా. డెరివేటివ్ ఆఫ్ x by y by x అంటే దీన్ని d of x by y గా రాసు. రైట్. సో డెరివేటివ్ ఆఫ్ x by y అంటే xy అంటే 1 by xy ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x. ఓకే రైట్. అలాగే నెక్స్ట్ సో x dy minus y dx by xy. Now okay right, this can be written as derivative of log of derivative of log of y by x. ఇలా రాసు 1 by y by x into d by dx అంటే ఫార్ములా వచ్చేస్తుంది. ఒకసారి చూసుకోండి. అలాగే రివర్స్ లో y dx minus x dy by x is equal to derivative of log of xy. ఇవి కొన్ని ఫార్ములాస్ అనేవి ఒకసారి చూసుకోండి. ఎక్కడైనా వచ్చినప్పుడు యూజ్ చేస్తే మనం ఇంటిగ్రేషన్ చేయడం ఈజీగా. అలాగే 2 times of x dx plus y dy that is derivative of x square plus y square. Simple lady because derivative of x dy minus y dx plus y dx by minus y dx by x square plus y square. Right, దీని డెరివేటివ్ ఇలా రాసు. అలా రాయొచ్చు. y స్క్వేర్ తో డివైడ్ చేసామంటే x స్క్వేర్ తో డివైడ్ చేస్తే y dx by x square by x స్క్వేర్ తో డివైడ్ చేస్తే 1 plus y by x whole square. అప్పుడు దీని డెరివేటివ్ ఆఫ్ y by x by 1 plus y by x whole square. ఎలా ఉంటుంది 1 by 1 plus x square లాగా. సో దీని డెరివేటివ్ అంటే ఏంటంటే d of tan inverse of y. tan inverse x డెరివేటివ్ లాగా 1 by 1 plus x square. సరే ఒకసారి చూసుకోండి అనేది స్ట్రక్చర్స్ కొన్ని. అలాగే జే
ఓకే రైట్. సో డెరివేటివ్ ఆఫ్ ఎలా ఉన్నది అనేది ఫామ్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్. రైట్. ఎలా ఉందంటే 1/x² లాగా ఉంది. డెరివేటివ్ ఆఫ్ 1/x² అంటే -1/x. సో దిస్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ -1/x. 1/x డెరివేటివ్ -1/x² ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x. ఆ విధంగా రాసుకోవచ్చు. సరే ఒకసారి చూసుకున్నాను అవి. నెక్స్ట్ దీనిలో ఎక్సర్సైజ్ లో ఆబ్జెక్ట్ లో ఒక 2 క్వశ్చన్స్ చేద్దాము. ఒకసారి స్ట్రక్చర్ చూసుకున్నాను ఒకసారి. అదర్వైజ్ యూ కెన్ స్టార్ట్ ది ఆబ్జెక్ట్ టుమారో. ఓకేనా? ఇంతవరకు చూసుకోండి మోడల్స్. స్ట్రక్చర్స్ అని ఒకసారి జాగ్రత్త చదవండి. ఎక్స్ డివై వై డిఎక్స్ అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై రాసుకోండి. ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై ప్లస్ వై ఇంటూ డెరివేటివ్ డిఎక్స్ ప్లస్ డి అంటే డి ఆఫ్ ఎక్స్ ప్లస్ వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డి బై వై అంటే తెలిసిన ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ యూ బై ఫార్ములా. ఇది కూడా యూ బై ఇది. సో డి ఆఫ్ ఎక్స్ వై బై ఎక్స్ అంటే డిఎక్స్ బై ఎక్స్ వై 1/xy లాగా 1/x డిఎక్స్ లాగా డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై ఈ రాంగ్ రాసుకుంటున్నాము. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై కాదు, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే రైట్. డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ వై 1/x dx అంటే log mod x. ఓకే దాని లాగా 1/x dx లాగా log mod x. ఇది x dy minus y dx by xy అంటే దీన్ని మీరు x² తో డివైడ్ చేస్తారనుకోండి. x² తో డివైడ్ చేసినప్పుడు ఈ ఫామ్ లో వచ్చేస్తున్నాను రాసుకోవచ్చు. అలాగే సిమిలర్లీ ఇది కూడా x dx plus y dx అంటే సో డెరివేటివ్ ఆఫ్ x² plus y² 2x plus 2y 2x dx plus 2y dy 2 కామన్ తీసుకుంటే సరిపోతుంది. అలా ఈ ఫార్ములా దీన్ని x² తో డివైడ్ చేసుకుంటే d of y by x by 1 plus y by x x² అంటే 1/1 plus x² లాగా డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x ఫార్ములా. అలాగే ఇది సో ఈ ఫార్ములా లాగా. ఓకే స్ట్రక్చర్ చూసుకోండి. వీటిని కొన్ని సందర్భాల్లో యూజ్ చేస్తున్నాను మనం. ఎగ్జాక్ట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ లో కొన్ని టెక్నిక్స్ ఇలాంటివి we can use between the when we are solving the differential equation we can use this formula. యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే సొల్యూషన్ కొద్దిగా తొందరగా వస్తుంది. డైరెక్ట్ గా ఐడెంటిఫికేషన్ చేయగలిగితే మనం వీటిని we can get the solution ఈజీగా సొల్యూషన్ వస్తుంది. వీటిని ఐడెంటిఫై చేయగలిగితే ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో we can get the solution easy. రైట్. సరే మోడల్స్ ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఐపీ మోడల్స్ ఈరోజు కంప్లీట్ చేసిన మిగిలినవన్నీ కూడా సో రేపు నుంచి ఆబ్జెక్టివ్ చేద్దాము. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మోడల్ కి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ మోడల్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఆబ్జెక్టివ్ మోడల్స్ అఫ్కోర్స్ ఆబ్జెక్టివ్ లో కూడా మన మెథడ్స్ అన్ని కూడా కొన్ని ఇలాగే చేస్తున్నాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా టెక్నిక్స్ ఏదైనా ఉంటాయి. విల్ సీ టుమారో. ఓకే.